క్రైస్తవుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థ పరుడవై ఉండవలెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీలోంచి నాలోంచి మన అందరిలోంచి కోరుకుంటుంది దేవుని యొద్ద మనం యథార్థ పరులమై ఉండాలి. యథార్థంగా జీవించే విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థంగా అంటే నిజంగా మనం నమ్మకంగా ఉండే విధంగా ఉండాలి. యథార్థతోటి జీవించాలి. యథార్థంగా మాట్లాడాలి. యథార్థంగా ఉండాలి. యథార్థంగా దేవుడు యొద్ద మనం ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటుండు. మన దేవుని ఎదుట మనం యథార్థంగా దేవునికి మనల్ని కనపరుచుకోవాలి. దేవుడు యోబు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే యోబు గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. అదేమనగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు ఎలా ఉన్నాడంటే దేవుని ఎదుట యథార్థపరుడై ఉన్నాడు. యథార్థంగా జీవించిన వ్యక్తిగా దేవుని దృష్టికి కనబడినాడు. అతని వంటి యథార్థపరుడు ఈ భూమి మీద ఒక్కడును కూడా లేరని దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థంగా నీవు నేను మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని బట్టి కూడా సాక్ష్యం ఇచ్చే విధంగా చెప్తాడు. ఇప్పుడు యోబు యథార్థంగా దేవునికి కనపరుచుకున్నాడు కాబట్టి, యోబు దేవుని యొద్ద యథార్థంగా జీవించినాడు కాబట్టి, యథార్థంగా మాట్లాడినాడు కాబట్టి దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతని వంటి యథార్థవర్తనుడు న్యాయవంతుడు ఈ భూమి మీద అతని వంటి వాడెవ్వరునూ లేరని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఈరోజు మనం కూడా దేవుని యొద్ద యథార్థంగా ఉండాలి. యథార్థంగా జీవించాలి. దేవుడు చెప్తున్నాడు సామెతల గ్రంథంలో, యథార్థవంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తాడంట. యథార్థవంతంగా మనం ఉంటే దేవుడు మనకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన మనపై దృష్టి ఉంచి మన యొక్క ప్రార్థనని ఆలకిస్తాడు. యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు. యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. మనం ఎవరి యొద్ద యథార్థంగా ఉండాలి అంటే దేవుని యొద్ద యథార్థంగా, దేవుని కొరకు యథార్థంగా ఈ లోకంలో బ్రతకాలి. దేవుడు కోరుకుంటున్నాడు, యథార్థంగా జీవించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుండి నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం వారు దేవుని యొద్ద యథార్థంగా జీవించుదురుగాక. యథార్థంగా దేవుడి ఎదుట మీరు ఉందురు కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.